వీడియో చేసే ముందు ఐరా నన్ను ఇలా రెడీ చేస్తుంది. ఇప్పుడు సీమంతం కోసం నేను కొన్న షాపింగ్ అవన్నీ ఓపెన్ చేయబోతున్నా. వచ్చినప్పటి నుండి 1 వీక్ అయింది. 1 వీక్ అయింది. రోజు ఓపెన్ చేద్దాం అని లేజినెస్, తిన్న తర్వాత నిద్ర రావడము ఏం సెట్ అవ్వట్లేదు. ఇంకా అందుకని ఇప్పుడు తినక ముందే చేసేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తాం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2 డేస్ ఉండి తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక 10 డేస్ కూడా లేదు సీమంతానికి. ఈ 10 డేస్లో అవుట్ఫిట్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఎవ్రీథింగ్ అన్నీ చూసుకోవాలి. మా సామాన్లతో ఇల్లంతా నిండిపోయింది. దాంతోపాటు ఈ సమ్మర్కి మనకు ఫ్యాన్, కూలర్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాము. అన్నీ అరేంజ్ చేయించుకుంటున్నాను అనమాట వీడియో చేయడానికి. సో నేను చేసిన షాపింగ్ ఈ వీడియోలో కొన్ని చూపిస్తాను మీకు. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో అయితే నా సీమంతం కోసం షాపింగ్ చేసినవన్నీ ఓపెన్ చేయబోతున్నా. మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 4-5 డేస్ అయింది. ఎవ్రీ డే ఇవి ఓపెన్ చేయాలి, రోజుకి ఒకటి వస్తుంది. అండ్ యుఎస్ లో ఉండగానే రిటర్న్ గిఫ్ట్స్, ప్లేటింగ్ డెకోర్ కోసం కొన్ని పెట్టుకున్నాను అనమాట ఆర్డర్. ఇప్పుడు ఈ వీక్ అంతా బట్టల మీద టైం స్పెండ్ చేయడం వల్ల వీటికి ఓపెన్ చేయాలనే ఇంట్రెస్ట్ రాలేదు. సో ఇంకా 3 డేసే ఉంది. ఈ రోజు అన్ని ఓపెన్ చేసి చూద్దాం. నా సెకండ్ బేబీ సీమంతం కోసం నేను ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ మీకు కూడా షేర్ చేస్తాను. అండ్ నాకు ఈజీగా అయిపోవడానికి మెయిన్ రీజన్ ఎప్పటి నుంచో తెలిసిన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో తీసుకున్నా. సో అవి ఏ పేజెస్ అనేవి ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాక్స్ అయితే నేను యుఎస్ లో ఉండగానే ఆర్డర్ పెట్టుకున్నా. రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మీనాకారి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. మోస్ట్లీ ఇండియాలో ఈవెంట్స్ కి స్టీల్ ఐటమ్స్ అట్లా గిఫ్ట్స్ గా ఇస్తారు. సో ఇక్కడ ఏమి ఇచ్చినా గానీ మళ్ళీ యూస్ఫుల్ గా ఉండాలి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే వాళ్ళు ఎక్కువ వాడరు కదా అని చెప్పేసి సో ఇలాంటివి 7 ఇంచ్ ప్లేట్స్ ఆర్డర్ చేశాను అనమాట మీనాకారివి. సో ఇవి ఆల్మోస్ట్ నేను 180 క్వాంటిటీ పెట్టుకున్నాను. నాకు గెస్ట్లు వచ్చేసి 150. సో ఒక 30 అట్లా ఎక్కువ పెట్టి పెట్టుకున్నాను అనమాట. సో ఇదొక కలర్. ఇది నేను ఏ పేజీలో అయితే తీసుకున్నానో అదే పేజీలో మా గృహప్రవేశం, యుఎస్ లో గృహప్రవేశానికి తన దగ్గరే కవర్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పేజ్ లో వచ్చేసి నేను బ్యాగ్స్, ప్లేట్స్ ఇట్లా తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి. పూజ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ పూజ గదిలో కాకపోయినా నార్మల్ గా కూడా వాడుకోవచ్చు వీటిని. ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. ఇలా వస్తుంది. సో ఇందులో మనకు 5-6 కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ నేను ఓపెన్ చేయట్లేదు. ప్యాక్ చేసేటప్పుడు మాత్రం అన్ని కలర్స్ రీల్స్ లలో క్లియర్ గా చూపిస్తా. అండ్ వీటితో పాటు ఒక బ్యాగ్స్ ఆర్డర్ చేశాను అనమాట. వేరే కలర్ కూడా ఒకటి చూపిస్తా ఇప్పుడు మీకు. సో ఇది పింక్. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ తను వచ్చేసి యుఎస్ పేజీ అన్నమాట. టెక్సాస్ లో ఉంటారు తను. సో తను యుఎస్ లోనే కాదు, ఇక్కడ కూడా అన్ని ఏదైనా అది మనకి ఇంటికి షిప్ చేస్తారు. ఇండియాలో కూడా వాళ్ళ దగ్గర అన్ని రకాల ఐటమ్స్, గిఫ్ట్ బ్యాగ్స్, కస్టమైజేషన్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ సీమంతం కోసం నేనేం చేశానంటే కొన్ని బ్యాగ్స్ తీసుకొని సీమంతం థీమ్ లాగా ప్రింట్ చేపించాను. సో అవి కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇవి వచ్చేసి 7 ఇంచ్ ప్లేట్స్, ఆల్మోస్ట్ 180. ఒక 30 సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట. వీటికి కరెక్ట్ సెట్ అయ్యేలాగా బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను. సో ఇందులో మనకు డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. నేనైతే మినిమం చిన్న సైజ్ పెట్టాను. మాక్సిమం వచ్చేసి మనకు 12 ఇంచ్ అలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అనమాట. మళ్ళీ ఆ పెద్దవి తీసుకుంటే ఏమవుతుందంటే బ్యాగ్ ఇంకా పెద్దదానికి వెళ్లాల్సి వస్తుంది. సో ఇందులో మనం ప్యాక్ చేసేటప్పుడు అవి కూడా చూపిస్తాం. బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అట్లా కూడా ప్లాన్ చేసాం. సో ఇవి వచ్చేసి ఇప్పుడు లోపల పెట్టేద్దాము. వీళ్ళ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే అవన్నీ అందరికి మాత్రం ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. ఇవన్నీ బ్యాగ్స్ చూసారా ఎంత మంచిగా ప్యాక్ చేసి పంపించారో. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. దీనిపైన నేను కస్టమైజ్డ్ సీమంతంది ప్రింట్ చేయించుకున్నా. వావ్, చాలా బాగుంది. సో ఇందాక తీసుకున్న ప్లేట్ ఇందులో ఫిక్స్ అయ్యేలాగా సేమ్ సైజు పెట్టాను అనమాట. సో ఇవి ఆల్మోస్ట్ 180 పెట్టాను, ఆర్డర్ పెట్టాను. సో ఇంతకు ముందు కూడా తన దగ్గర బ్యాగ్స్ తీసుకున్నాను కాబట్టి చాలా నమ్మకం. క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ పెట్టాను. సేమ్ కలర్స్ పెట్టాను. కలర్స్ అయితే మరీ కనపడదు, బాగా కనపడదని ఇవి అరేంజ్ చేసిన ప్లేస్ లో అన్ని ఒకే కలర్ ఉంటే బాగుంటదని చెప్పి ఇలా తీసుకున్నా. స్టేజ్ ఒక సైడ్ కార్నర్ లో అన్ని అరేంజ్ చేద్దాం. బాగున్నాయా? ఎవరు ఇక్కడ? మమ్మీ. ఇంకెక్కడ? బేబీ.
ఈ ప్లేట్స్ కరెక్ట్ ఇందులో ఎగ్జాక్ట్ ఫిట్ అయిపోతున్నాయి. ఈ ప్లేట్స్ అండ్ బ్యాగ్స్ రెండు కలిపి ఇండియా ఫ్యాన్సీ స్టోర్ అనే పేజ్ లో తీసుకున్నా. సో వీళ్ళ దగ్గరే యుఎస్ లో మా గృహప్రవేశానికి బ్యాగ్స్ కూడా తీసుకున్నా, వరలక్ష్మివ్రతం కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాను. సో తన దగ్గర అయితే నమ్మకం కాబట్టి, ఇంత ఎక్కువ క్వాంటిటీస్ కాబట్టి సో ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ అరేంజ్ చేయాలి, చాలా పెద్ద పనే ఉంది మా అందరికి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ప్లేటింగ్ డెకోర్ కోసం తీసుకున్నవి జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అన్నమాట. మనకు స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ అరేంజ్ చేస్తాం కదా, వాటి కోసం. చూద్దాం ఎలా వచ్చాయో. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. సో టోటల్ ఇవి కొన్ని ఆర్డర్ చేసి పెట్టాను, స్నాక్స్ స్వీట్స్ అవన్నీ మనకు ఇలా అరేంజ్ చేసుకోవడానికి. సో ఇవి మనకు మళ్ళీ యూజ్ అవుతాయి. అదే ప్లాస్టిక్ తీసుకున్నా నేను యుఎస్ కి క్యారీ చేయలేనని చెప్పేసి జర్మన్ సిల్వర్ లో తీసుకున్నాను అనమాట. సో వీటికి ఇంకా స్టాండ్స్ అవి అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను. కంప్లీట్ గా ఇవి వచ్చేసి మనకి ఎన్ని క్వాంటిటీ పెట్టాను అని అంటే, సో కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను, 15 వరకు ఆర్డర్ చేశాను అనమాట. సో ఇలాంటివన్నీ నేను యువర్ కేక్ క్రాఫ్ట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నా. సో తన దగ్గర వచ్చేసి పసుపు కుంకుమ ఇవి ఆర్డర్ చేశాను అనమాట. ఇవన్నీ ఇప్పుడైతే చూసేసాను, 18 కౌంట్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇవి ప్యాకింగ్ చేసే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తా. ప్రతి ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా నీట్ గా వచ్చాయి. సో ఇవన్నీ రాగానే వాళ్ళు చెక్ చేసి చెప్పమని కూడా అడిగారు. బట్ ఎవ్రీడే నేను ఈ రోజు చెప్తాను, ఆ రోజు చెప్తాను, పాపం చెప్పలేదు. అండ్ వాళ్ళ పేజ్ నుండే పసుపు కుంకుమ కూడా చూపిస్తాను, చాలా క్రియేటివ్ గా ఉంటాయి తన పేజ్ లో. ఒకసారి చెక్అవుట్ చేయండి, యువర్ కేక్ క్రాఫ్ట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని. ప్లేటింగ్ కోసం తీసుకున్నాను కదా ఇందాక జర్మన్ సిల్వర్ ప్లేట్స్, తన దగ్గరే పసుపు కుంకుమ కూడా తీసుకున్నా. సో ఇది పసుపు కుంకుమ బాక్స్, చూద్దాం ఎలా వచ్చాయో. నాకు తిన పేజ్ లో ఏది చూసినా క్రియేటివ్ గా అనిపిస్తుంది. సో పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే చూడగానే చాలా నచ్చాయి అనమాట. ఇలా మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ ది కట్అవుట్ వచ్చి పసుపు కుంకుమవి చిన్న సీసాలు వేసి ఇచ్చారు. సో ఇవి కూడా నేను గెస్ట్లను బట్టి కౌంట్ ఆర్డర్ చేశాను అనమాట. సో ఇవి మొత్తం అవే. ఇప్పుడు ఐరా చూసి ఒకటి అడుగుతుంది కంపల్సరీ, చూడండి. తన పేజ్ లో చూస్తే ఎవ్రీ అకేషన్ కి ఇట్లా ఏదైనా చెప్పించుకోవచ్చు, ధోతి ఫంక్షన్ కి కానీ అండ్ నామకరణం కి ఇలాంటివన్నీ. సో హౌస్ వార్మింగ్ కి మ్యాగ్నెట్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్. సో ఇది చూడగానే ఇదే కన్ఫర్మ్ చేస్తా, ఇంకేది వద్దు ఇదే ఇద్దాము అని చెప్పేసి. ఇది ఒకటి మీకు కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, క్లియర్ గా చూడండి. ఎందుకంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదైతే నేను 100% సజెస్ట్ చేస్తాను. అండ్ అదేం చేయొచ్చు అంటే పసుపు కుంకుమ తీసేసి యూస్ చేసేసుకొని ఆ కట్అవుట్ అలా పెట్టుకోవచ్చు, మెమరీ లాగా కూడా ఉంటుంది. ఈసారి నేను మ్యాగ్నెట్స్ ఏం ప్లాన్ చేయలేదు, ఆల్రెడీ హౌస్ వార్మింగ్ కి మ్యాగ్నెట్స్ ఇచ్చామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇండియాలో కూడా అంత ప్రిఫర్ చేయరు మ్యాగ్నెట్స్, అందుకే ఇదైతే బెటర్ అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇవన్నీ చూసి ఐరా అస్సలు వదలట్లేదు. అక్కడ చూడండి ఒకసారి ఎలా అప్పుడే పార్టీ లాగా అరేంజ్ చేసేసింది, బొమ్మలు అన్ని తీసుకుంది, బ్యాగులు తీసుకుంది. సో ఇలాంటి క్రియేటివ్ ఐటమ్స్ తీసుకుంటే అస్సలు ఐరా అస్సలు ఆగదు ఏదైనా సరే. ఇంకా కొన్ని డాల్స్ కూడా ఉన్నాయి, అవి తీసాక ఏం చేస్తుందో చూడాలి. హారతి ఇవ్వడానికి జర్మన్ సిల్వర్ సెట్ కూడా ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి ఇక్కడ మన దగ్గరలోనే అనంతపూర్ లో ఉన్న స్టోర్ నుండి వీడియో కాల్ చేసి మరీ తీసుకున్నాను అనమాట. సింపుల్ వే, మరీ హెవీ కాకుండా. అక్షయ కలెక్షన్స్ వీళ్ళది. సో మనకు ఏది కావాలంటే వాళ్ళు వీడియో కాల్ చూపించి నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోయింది షాపింగ్ అయితే. హారతి కోసం ఇది తీసుకున్నాను, పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేయడానికి అనమాట. నాకు యూఎస్ లో ఉన్నాయి సెట్ గానీ సో ఇక్కడ ఏం లేవన్నమాట. సో దగ్గరే కాబట్టి 1 డేలో షిప్ అయిపోయింది. ఒకటి వచ్చేసి కలశం, ఒకటి పసుపు కుంకుమ కోసం హారతి సెట్. చిన్న అష్టలక్ష్మి చెంబు ఓపెన్ చేసి చూద్దాం. ఇది అక్షంతల కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్లేట్, చిన్న దీపాలు, ప్లేట్ బాగుంది. సో ఇవి వచ్చేసి హారతిలోకి పసుపు కుంకుమ గంధం కోసము చిన్న అష్టలక్ష్మి చెంబు. ఇవి వచ్చేసి కొంచెం ఎక్కువసేపు ఉండడానికి దీపాలు ఇలాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ మధ్యలో ఈ వత్తి పెట్టడానికి ఇలా స్టాండ్ లాగా వస్తుంది, చాలా నీట్ గా ఉంటుంది. వత్తులు మనకి ఇలా ఎడ్జెస్ కి వచ్చి పాడవ్వకుండా చాలా నీట్ గా అనిపించింది. క్వాలిటీ అయితే సూపర్ గా ఉన్నాయి. అక్షయ కలెక్షన్స్ నుండి తీసుకున్నాను. సో వీళ్ళు ఏ కంట్రీకి అయినా షిప్ చేస్తారు, ఏ ఈవెంట్ కావాలన్నా ఆ కలెక్షన్ ఉందన్నమాట. వెడ్డింగ్ రిలేటెడ్ గానీ చిన్న ఫంక్షన్స్ కి అట్లా గృహ ప్రవేశాలకి.
సో నేను నాకు కావాల్సినవి కొన్నాయి కాబట్టి ఇవి నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే తీసుకున్నా. అండ్ వీళ్ళ స్టోర్ లో వచ్చేసి జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది, రకరకాల జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ కస్టమైజ్డ్ జ్యువెలరీ. అలా ఒకసారి వాళ్ళ పేజ్ అయితే చెక్అవుట్ చేయండి. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ వీడియో కింద ఇస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను. సో ఇదైతే డెఫినెట్ గా ఏం లేకుండానే అవన్నిటితో ఆడుకుంటుంది. ఇది ఓపెన్ చేయగానే మాత్రం తను నాకు ఇవ్వదు, ఈవెంట్ కి పెట్టుకుంటానో లేదో కూడా తెలియదు. ఇవి ప్రియాంక థీమ్ డాల్స్ నుంచి వచ్చాయి. చాలా ఎక్సైటింగ్ ఉంటది ఇందులో. వీడియో చూపించాక తీసుకో. షూర్ ఇస్తానండి. ఈ డాల్ అయితే అదే పనిగా స్పెసిఫిక్ గా తీసుకున్నాను, ఎందుకంటే ఐరా టైంలో నేను తమిళ్ వాళ్ళ దగ్గర నుంచి కస్టమైజ్ చేయించుకున్నా. అప్పటి నుండే డాల్స్ చాలా ట్రెండ్ అయినాయి. సో అలా అని చెప్పేసి నాకు అన్ని మళ్ళీ అదే అయిపోయిన ట్రెండ్, అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయినా పెట్టుకోవడం ఇష్టం లేదు. బట్ తను అదే పనిగా చాలా ఇష్టంతో పంపిస్తాను అని అంటే నేను పెట్టుకోవాలనుకోవట్లేదు అన్న చెప్తూ ఉన్నా. అండ్ నాకు బార్బీ డాల్స్ అసలు ఇష్టం ఉండదు అనమాట. ఇది ఇండియన్ ఫేస్ లుక్ వచ్చి చబ్బిగా ఉంటది. సో ఇది ఐరా కోసం అని తీసుకున్నా. సరే ఒకటి పంపించండి అని చెప్పేసి సో శారీ కట్టి మరీ ట్రెడిషనల్ గా పంపించారు. ప్లేటింగ్ డెకోర్ పక్కన పెడదాం. ఇది నచ్చిందా నీకు? ఇంకొకటి చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఇదైతే. సో డాల్స్ పెట్టద్దు అనుకున్నాను కానీ ఈ పసుపు కుంకుమ డాల్ అయితే ఎప్పుడు పెట్టలేదు. సో అందుకని పసుపు కుంకుమ సెపరేట్ గా చేయించుకున్నాను అనమాట. ఇంతవరకు ఏ ఈవెంట్ కి వాడలేదు. ఇది ఊడిపోతాయి పసుపు కుంకుమ. బాగుందా? ఇవంతా అంటుతుంది. శారీ కూడా బాగుంది. చాలా ఇష్టంతో తయారు చేసి పంపించారు. ఇదైతే వీళ్ళిద్దరూ నాకు వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి అడుగుతూనే ఉంటారు, అక్క మీకైతే ఇస్తాం, మీ నుండే ఈ డాల్స్ అన్ని ఫేమస్ అయ్యాయి అది ఇదని చెప్తూ ఉంటారు అనమాట. సో అలా నాకు ఈ 2 పేజెస్ మాత్రం ఎక్కువ తెలుసు. వాళ్ళు పంపిస్తా అంటే చాలా ఇష్టంతో తీసుకున్నా. ఇవి నా సీమంతం ఈవెంట్ లో డెకోర్ చేయడానికి అండ్ చాలా కష్టపడి చేశారనమాట. నాకు ఇది కావాలి అని చెప్పాను. అండ్ ఇంకొక యూనిక్ ఐటమ్ కూడా ఉంది, చూపిస్తా అదేంటో. సో ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఉంది, తను అది చేసి పంపించారనమాట. అండ్ ఇది చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉందో. ఇది అందరికి నచ్చేది ఇప్పుడు మా ఇంట్లో. అండ్ జడ కూడా చాలా బాగా వేసింది. సో ఈ డాల్స్ వచ్చేసి ప్రియాంక థీమ్ డాల్స్. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. తన దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ రిలేటెడ్ డాల్స్ అయితే ఉంటాయి. కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎక్కడికైనా షిప్ చేస్తారనమాట. ఆల్రెడీ డాల్స్ చూసేసి ఐరా ఫుల్ ఎక్సైట్ అయింది, ఏడుస్తుంది ఇవ్వమని చెప్పేసి. మళ్ళీ ఇందులో కూడా డాల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఏముంటాయో నాకు కూడా గుర్తు లేదు, చూద్దాం. ఇవి ఇప్పుడు ఓపెన్ చేయలేము ఐరా. ఎక్సైట్ అంటే ఇది ఎక్సైట్. ఇది సీమంతం డాల్ సెట్ అంటే ప్రెగ్నెంట్ రిలేటెడ్. ఇట్లా మనం డెకోర్ లాగా పెట్టి ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇంకా అంతే గోవింద. సో ఇది ఇట్లా స్టేజ్ ఇట్లా మనకు డెకోర్ లాగా పెట్టుకొని దీనిపైన ఈ డాల్స్ అన్ని సెటప్ చేయాలి. ఇప్పుడు ఇది సీమంతం డాల్, ప్రెగ్నెన్సీ డాల్ అన్నమాట. సో చైర్ వచ్చి ప్రెగ్నెన్సీ డాల్ వస్తుంది ఇట్లా. ఇవి వచ్చేసి వనజ థీమ్ డాల్స్. ఇందాక ప్రియాంక థీమ్ డాల్స్ చెప్పాను కదా, ఇప్పుడైతే ఇవి వనజ. తను చాక్లెట్ ది కూడా పంపించారనమాట. సో ఇది ఇందాక పసుపు కుంకుమది కదా, ఈ చాక్లెట్స్ ది. ఇది ఇప్పుడు తీయలేను, ఇంకా ఈవెంట్ దగ్గర పెట్టేటప్పుడు చూద్దాం. ఇది కృష్ణ కొన్ని పంపించింది. నాకు సెకండ్ బాయ్ పుట్టాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటూ పాపం వాళ్ళు. ఇందాక కూడా తను అందుకే కృష్ణ డాల్ యాడ్ చేసింది. ఇది కూడా కృష్ణ చేసింది అండ్ అమ్మాయిని కూడా పెట్టింది, చెప్పలేము అని చెప్పేసి 2 అమ్మాయిలు పెట్టింది, 2 కృష్ణలు పెట్టింది. డిపెండ్స్ ఆన్ జెండర్, మీరు పెట్టుకోండి అని. తను కూడా పసుపు కుంకుమది పంపించింది. చాలా బాగా ప్యాక్ చేస్తుంది అసలు. అండ్ నరేష్, ఇక్కడ నేను అండ్ ఒక గర్ల్ ఉంది కాబట్టి అది ఐరా. ఒక గర్ల్ ఎక్స్ట్రా పంపించింది. చాలా చాలా బాగుంది. ఓపెన్ చేయాలా నువ్వే? ఇవి వచ్చేసి అన్ని ప్లేట్స్ చాలా నీట్ గా ప్యాక్ చేసింది కాబట్టి ఇప్పుడు తీస్తే కష్టమే, అన్ని ఆడుకొని అక్కడిక్కడ పడేస్తుంది ఐరా అయితే. ఇప్పుడు లోపల పెట్టేస్తున్నా. సో ఇవి కూడా మనం స్టేజ్ పైన అరేంజ్ చేసేటప్పుడు ఓపెన్ చేద్దాము. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అబ్బాయిని ఇవన్నీ ఇవి యాక్చువల్ గా నేను సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకు కరెక్ట్ గా ప్యాక్ చేసేటప్పుడు అలా పెట్టి పంపించింది. ఇలా అంటే కరెక్ట్ సెట్ అయిపోతున్నాయి.
సో 2 పసుపు కుంకుమ డాల్స్, ఒక చాక్లెట్ బాక్స్ ఎడ్జెస్ అట్లా పెడదాం అనుకుంటున్నా ప్లేటింగ్ దగ్గర. రిటర్న్ గిఫ్ట్స్ డెకరేటివ్ డాల్స్ ఒకటి ఓపెన్ చేశాను. ఇంకా కొన్ని బాక్సెస్ కూడా వస్తూనే ఉన్నాయి. ఇందాక చేస్తూ ఉంటే కూడా మళ్ళీ కొరియర్ బాక్సులు వచ్చాయన్నమాట. సో అవి ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇది ఇప్పటికే లెందీ అయిపోయి ఉంటది. సో ఇక్కడ కొంచెం శారీస్ ఆర్డర్ చేసి ఆ బ్యాంగిల్స్ వచ్చే ఉన్నాయి. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అనమాట. అవన్నీ టుగెదర్ మేము ఏమేమి డిజైన్ చేసుకున్నాం ఈవెంట్ కోసం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.